హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని. అలా ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ అందరి కోసం 10వ తరగతిలో 100కి 100 మార్కులు సంపాదించడం కోసం ఇప్పటిదాకా కూడా మీకోసం గ్రామర్ వీడియోలని, లాస్ట్ ఇయర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని, లెటర్స్ అని, ఇలా ప్రతి ఒక్కటి మీకోసం నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని చదువుతున్నారు, మంచి మార్కులు కూడా తెచ్చుకున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం ఇక నుండి నేను పెట్టబోయే ప్రతి వీడియో కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, మంచి మార్కుల్ని తెచ్చుకునే దిశగా తీసుకొని వెళ్తుంది అని నేను గట్టిగా చెప్పగలను. ఇప్పటిదాకా నేను మీకు 10th క్లాస్కి సంబంధించి బ్లూ ప్రింట్ అయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఇవ్వడం జరుగుతుంది, ఏ మోడల్లో ఉంటాయి అనేది మీకు చెప్పడం అయితే జరిగింది. ఇక తర్వాత వీడియో ఇక నుండి ఏంటంటే ప్రశ్న జవాబులకు సంబంధించి ప్రతి పాఠంలో ఏ ప్రశ్నలు ముఖ్యమైనవి, ఏ ప్రశ్నలు ఇంపార్టెంట్, వేటిని చదువుకోవాలి, జవాబు మనకి ఈజీగా ఎలా ఉంటే మనం గుర్తు పెట్టుకొని పబ్లిక్ పరీక్ష దాకా కూడా వాటిని వెళ్ళి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఎలా రాయగలము అనేది ఇక నుండి నేను చేసే ప్రతి వీడియో ద్వారా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి. అంతకంటే ముందుగా ఒక చిన్న విషయం, మన ఛానల్ పేరు పీడీఎన్ఎస్ హిందీ. మన ఛానల్ని ఇలాంటి వీడియోల కోసం, మంచి మార్కుల్ని పొందడం కోసం కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటి పాఠం బరస్తే బాధలు. బరస్తే బాధలు అనేది పోయిటరీకి సంబంధించింది. ఇక్కడ ఏంటో అంటే మనకి ఎగ్జామ్లో బ్లూ ప్రింట్ ప్రకారం 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఒక్కొక్క ప్రశ్నకి ఇన్నర్ చాయిస్ అదేంద్రా అంటే 2 ప్రశ్నలు ఇస్తారు, వాటిలో ఒకటి రాయాలి. అలాగే పద్యభాగం నుంచి కూడా 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ప్రశ్నల్లో ఒకటి మనం రాయాలి. మరి పద్యభాగానికి సంబంధించిన పాఠాలు 1, 3, 4, 7, 10 ఈ 5 పాఠాలు పద్యభాగానికి సంబంధించినవి. దానిలో మొదటగా ఈ సంవత్సరానికి గాను ఈ సంవత్సరం మీరు మంచి మార్కులు పొందడం కోసం మొదటగా బరస్తే బాధల్ ఈ పాఠంలో ఒక 5 ప్రశ్నల్ని ముఖ్యమైనవిగా భావించి నీకు ఇవ్వడం జరుగుతుంది. 1. धरती की शोभा का प्रमुख कारण वर्षा है, इस पर अपने विचार लिखिए. ధరతీ కి శోభ, ఈ భూమి యొక్క అందము, అందచందాలకి ప్రముఖ కారణం అంటే ముఖ్యమైన కారణం, భూమి ఇంత అందంగా ఉండడానికి ముఖ్యమైన కారణము వర్షము అని అనడం జరుగుతుంది. దీనిపైన నీ అభిప్రాయం ఏమిటి అంటున్నారు. జవాబు చూడండి. वर्षा ऋतु में लोगों में खुशी आ जाती है. వర్షా ఋతువు అంటే వర్షాకాల ఋతువులలో జనాలలో ఆనందం వచ్చేస్తుంది వాన రాగానే. కిసాన్ అపనే కాము మే లగ్ జాతే హై. కిసాన్ రైతులు తమ పనిలో పూర్తిగా మునిగిపోతారు. ఖేతో మే నయే ఫసల్ పత్తే ఫూల్ ఫల్ ఆతే హై. ఖేతో మే అంటే పంట పొలాలలో, నయే ఫసల్ కొత్త పంటలు, పండ్లు, పువ్వులు ఇవన్నీ కూడా వస్తాయి. సభీ నదీ జలాశయ పానీసే భర్ జాతే హై. సభీ నదీ జలాశయ అన్ని నదులు, చెరువులు ఇవన్నీ కూడా ఏంటంటే పానీసే భర్ జాతే హై, నీటితో నిండిపోతాయి. ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. ప్రకృతి యొక్క అందచందాలు చూడముచ్చటగా ఉంటాయి. ఇది రాసి మళ్ళీ క్వశ్చన్నే రాసేయడం అనమాట. इन कारणों से हम कह सकते हैं कि धरती की शोभा का प्रमुख कारण वर्षा है అని మళ్ళీ చెప్పు. इस प्रकार అని పెట్టైనా సరే ఆ క్వశ్చన్ రాసేస్తే అదే జవాబు నాన్న. 2వ ప్రశ్న, घने बादलों का वर्णन अपने शब्दों में लिखिए. घने बादल దట్టమైన మేఘాలు, నల్లని మేఘాలు. దట్టమైన మేఘాలని మీ మాటలలో వర్ణించండి అని అంటున్నాడు. जवाब, वर्षा ऋतु में आकाश में काले बादल छा जाते हैं.
వర్షా ఋతువుమే వర్ష ఋతువులో ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటాయి. బాదల్ గరజతే హై ఔర్ బిజలియా చమకతే హై. బాదల్ అంటే మేఘాలు, మేఘాలు గరజన అంటే ఢమఢమ అని సౌండ్లు చేస్తాయి. బిజలియా చమక్తే హై మెరుపులు మెరుస్తాయి. బిజిలీ డాల్కర్ దుష్టం కా నాశ్ కర్తే హై. ఇంకా ఈ మేఘాలు ఏం చేస్తాయి? బిజిలీ డాల్కర్ అంటే పిడుగులను వేసి చెడ్డవాళ్ళని నాశనం చేస్తాయి. పశు పక్షియోं के रूप धारण करके సుందర దిక్తే హై. ఇంకా ఈ మేఘాలు ఏందిరా అంటే తెల్లని మేఘాలు ఉంటాయి చూసారా, ఇవి ఏందిరా అంటే ఆకాశంలో కొన్నిసార్లు మనం చూసినప్పుడు ఏ గుర్రంలాగో, ఏనుగులాగా, పక్షిలాగా ఇట్లాగా రకరకాల పశువులు పక్షుల రూపాన్ని ధరించి అలా మనకి కనిపించి మనందరికీ కూడా అందంగా కనిపించి ఆనందాన్ని ఇస్తాయి. ఇంద్రధనుషుకో వస్త్రు బనాకర్ గర్వ్ కర్తే హై. అంతేకాదు ఇంద్రధనుస్సు వచ్చినప్పుడు ఆకాశంలో ఆ 7 రంగుల ఆ గుడ్డల్ని ఆ వస్త్రాలని ధరించి చూడు నేను ఎంత కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకున్నానో అన్నట్టుగా గర్వంగా కనిపిస్తాయి. ఈ విధంగా రెండవ ప్రశ్న ఘనే బాదలోంక వర్ణన. మూడవ ప్రశ్న వర్ష సభీ ప్రాణియోं के लिए జీవనాధార హై కైసే. వర్షం అనేది అన్ని ప్రాణులకి జీవనాధార్ జీవితాన్ని ఇచ్చేది, బతుకు తెరువుని ఇచ్చేది, బతకనిచ్చేది, ఇలాంటి లైఫ్ని ఇచ్చేది వర్షము అని అంటున్నారు. ఎలా అని ప్రశ్న. వర్షాసే ధరతీకి గర్మీ కమ్ హోతీ హై. వర్షం వల్ల ఏమవుతుంది? ధరతీకి గర్మి, ఈ భూమి ఎండలకి బాగా వేడెక్కిపోయి ఉంటుంది కదా, అది ధరతీకి గర్మి ఈ భూమి యొక్క వేడిని దూరం చేస్తుంది. జల్ భోజన్ ఔర్ శీతలత మిల్తే హై. ఈ వర్షం వల్ల మనకి తాగడానికి మంచినీరు దొరుకుతుంది, భోజన్ ఆహారం దొరుకుతుంది, అలాగే శీతలత చల్లదనం అనేది కూడా లభిస్తుంది అనమాట. సభీ ప్రాణి సుఖమయ జీవన్ బితాతే హై. అన్ని ప్రాణులు కూడా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాయి. కిసానుకో జీవన్ మిల్తా హై. రైతులకైతే వాళ్ళకు ఒక మంచి లైఫ్ దొరికినట్లే, జీవితం అనేది లభిస్తుంది. జల్కే బినా జీవన్ శూన్య హై. నీళ్లు లేకుండా జీవించడం అనేది అసలు జీవితమే శూన్యమని చెప్పొచ్చు. కాబట్టి ఇన్ని కారణాల వల్ల వర్షం అనేది ప్రతి ప్రాణికి కూడా జీవనాధారం అని మనం చెప్పవచ్చు. फोर्थ क्वेश्चन वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपना विचार लिखिए. వర్ష ఋతువు యొక్క అందచందముల గురించి మొదటి దాంట్లో మనం ఏమన్నాం? భూమి యొక్క అందచందాలను. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఏంటి? వర్ష ఋతువు యొక్క ప్రాకృతిక సౌందర్యం అందచందాల గురించి మీ మాటల్లో చెప్పండి అంటున్నాడు. చెప్పాలంటే జవాబు వర్షా ఋతువు సబకి ప్రియ ఋతువు హై. వర్ష ఋతువు అనేది అందరికీ కూడా ప్రియ అంటే నచ్చిన ఋతువు. బాదల్ గరజతే హై ఔర్ బిజిలియా చమకతే హై. వర్ష ఋతువులో ఏమవుతుంది? బాదల్ గరజతే హై, మేఘాలు డమడమా అని సౌండ్స్ చేస్తాయి, మెరుపులు మెరుస్తాయి. మేండక్ టర్రాతే హై ఔర్ మోర్ నాచతే హై. మేండక్ అంటే కప్పలు ఏం చేస్తాయి వానాకాలంలో? టర్రాతే హై అంటే టర్రమని సౌండ్లు చేస్తూ ఉంటాయి. అలాగే మోర్ నాచితే హై, మోర్ అంటే నెమళ్ళు అనమాట, పీకాక్, ఇవి ఆనందంతో డ్యాన్సులు చేస్తూ ఉంటాయి. పూలు ఖిలితే హై ఔర్ సుగంధ ఫైలుతా హై. పువ్వులు వికసిస్తాయి, ఆ వికసించిన పువ్వుల నుంచి సువాసన అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, మంచి సుగంధభరితమైన వాతావరణం నెలకొంటుంది అనమాట. లోగోं का मन आनंद से भर जाता है. జనాల యొక్క మనసు ఆ కాలంలో ఆ క్లైమేట్కి ఆ వాతావరణానికి ఆనందంతో నిండిపోతుంది అని అంటున్నాడు. చివరిగా ఐదవ ప్రశ్న ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మనుభావన్ ఐసా క్యూం కహా గయా. ఫిర్ ఆయే జీవన్ మే మళ్ళీ మన జీవితంలో రావాలి శ్రావణ మాసం మన అందరి మనస్సుని ఆనందపరచడానికి అని ఇక్కడ ఎందుకు అలా ఈ వాక్యాన్ని ఇవ్వడం జరిగింది అని ప్రశ్న అడుగుతున్నాడు. జవాబు వర్షా సే ధరతీకి గర్మీ కమ్ హోతీ హై. వర్షం వల్ల ఏమవుతుంది? మన భూమి ఈ ఎండలకి బాగా వేడెక్కి ఉంటుంది కదా, ఆ వేడి తగ్గుతుంది. లడికియా ఝూలా డాల్కర్ ఝూలుతీ హై. ఈ శ్రావణ మాసంలో ఏం చేస్తారు అమ్మాయిలు? వీళ్ళందరూ కూడా లడికియా ఝూలా డాల్కర్ ఉయ్యాల వేసుకొని ఊగుతూ ఉంటారు.
కయి త్యోహార్ ఇసి మహీనే మే ఆతే హై. ఎన్నో పండుగలు ఈ శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు ఈ నెలలోనే వస్తాయి. వరలక్ష్మి వ్రతం అని, రాఖీ అని, ఇలాంటి ఎన్నో పండుగలు శ్రావణ మాసంలోనే రావడం జరుగుతుందన్నమాట. మరి ప్రకృతి సుహావని లగతి హే. ప్రకృతి కూడా చాలా సుహావని, అందంగా కనిపిస్తుంది శ్రావణ మాసంలో. లోగం కా మన్ ఆనంద్ సే భర్ జాతా హై. జనాల యొక్క మనసు ఆనందంతో నిండిపోతుంది. కాబట్టి ఇన్ కారణం సే కహా గయా హోగా కి ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మనుభావన్ అని ప్రశ్నని రాసేస్తే సరిపోతుంది. ఇది నాన్న 1వ పాఠంలో బరస్తే బాదల్ అనే పాఠం నుంచి ముఖ్యమైన ప్రశ్నలుగా 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలు మీ అందరికీ ఈజీగా ఉండేదానికి పాయింట్స్ రూపాన మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 5 ప్రశ్నలు ఇలాగా పాయింట్స్ రూపాన, చిన్న చిన్న పాయింట్స్ రూపాన, అర్థమయ్యే పాయింట్స్ రూపాన మీకు ఇవ్వడం జరిగింది. చక్కగా చదువుకోండి, గుర్తుపెట్టుకోండి, మంచి మార్కుల్ని సంపాదించుకోండి. ఇలాంటి వీడియోలు ఇక మీదట మళ్ళీ మళ్ళీ మీకోసం పదే పదే వస్తూనే ఉంటాయి. గమనించండి, చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.